కరీంనగర్ నగరంలో గురువారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. మొదటగా 50 డివిజన్ జ్యోతినగర్లో కార్పొరేటర్ అభ్యర్థి వాళ్ల రమణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొని డివిజన్ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం 36, 35 డివిజన్ల అభ్యర్థుల పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం 31, 32 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింట ప్రచారం నిర్వహించి డివిజన్ ఓటర్లను ఓట్లు అడిగి ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎంపీ పోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదశ లక్ష్మణరావు, 50 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాళ్ల రమణారావు, 35వ డివిజన్ అభ్యర్థి ముప్పిడి స్వరూప బాలు, 36వ డివిజన్ అభ్యర్థి ఎడ్ల మధుసూదన్, 32వ డివిజన్ అభ్యర్థి యూసిఫ్, 31వ డివిజన్ అభ్యర్థి ఎండి ముఖుద్దర్ హుస్సేన్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన గంగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులతో స్వాగతం పలికారు. మాడబిడ్డలారా, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే, నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉండే. ఆ తెలంగాణ రాకముందు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ నగరాన్ని పరిపాలించింది ఎవరంటే ఇదే బీజేపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు పరిపాలించారు. తెలంగాణ రాకముందు 40 సంవత్సరాలు ఈ కరీంనగర్ పరిపాలించింది ఎవరే అంటే గిదే పువ్వు గుర్తోడు, గిదే చేయి గుర్తోడు. మరి 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎందుకో ఈ రోడ్ ఎందుకో వేసుకోకపోతుంది. రోడ్డు మొత్తం పలిగిపోయిన రోడ్డుతో దుమ్ముతో సాగు వచ్చినాం. ఇటు కొంచెం ముందుకోతే ఈ కేబుల్ బ్రిడ్జి రోడ్డు పోవాలంటే దయ్యాల రోడ్ అందరూ అటు ఒకనే పోదు మావా, పోకనే పోదు. ఏ రోడ్డు చూడు పగిలిపోయిన రోడ్లే ఉంటుండే. మరి 40-50 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు రూపాయి తేలేదు నేను అంటానా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పోయి కేసీఆర్ అడిగిన, సార్ తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మా కరీంనగర్ అంతా గలీజ్ ఉన్నది, రోడ్లకు పైసలు కావాలంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ని కళ్ళ ముందు ఎట్లా తయారు చేసిన ఒక్కసారి మీరు చూసుకోండి తల్లి. ఈ కళ్ళ ముందు కనబడ్డదా లేదా? ఈ చౌరస్తా కాపాడ చౌరస్తా నుంచి కేబుల్ నుంచి పోయేస్తున్నారా? పెట్టడానికి ఎంత తెల్లముఖమైంది. ఈ రోడ్డు చూడు, ఈ రోడే కాదు, కరీంనగర్లో అన్ని రకాల రోడ్లు తయారు చేసుకున్నాం. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని తీసే ప్రయత్నం చేసినాం, పనులు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంత 10 సంవత్సరాలు ఉరికించినవడంగా అన్ని పనులు అయిందని కొన్ని పనులు ఆగినాయి. మళ్ళీ ఇమ్మీడియట్గా మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక మా దశగల ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్రంలో బండి సంజయ్ ఎంపీ మంత్రి, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి 2 సంవత్సరాల 2 రూపాయలను తేవాలి కదా. నేను మళ్ళీ అడుగుతున్నా, బండి సంజయ్ గారు నువ్వు ఎంపీ మంత్రి కదా, 10 సంవత్సరాలు 1000 కోట్ల కనబడుతుంది. సో మహాత్మా గాంధీ నిలబడ్డారు కాదు, ఒక మంచి ఆమె సత్యాగ్రహంలో ఉన్నటువంటి ఫోటో చూపించి దానికి చాలా ఖర్చయింది. అది పెట్టిస్తే చిన్న పాంప్లెట్లు నేను పెట్టించిన అని చెప్తారండి. అసలు ఆ బొమ్మ, ఆ విగ్రహానికి ఒక కొత్తది తయారు చేసింది ఇప్పుడు వేసిస్తారు, నిలబడ్డది, ఇంకా దాన్ని తీయలేదు. ఏది ముసుగు తీయక ముందర తీపించి పెద్దది పెట్టిద్దాం అని పెట్టించి మళ్ళీ పెట్టించారు. అలాంటివి ఉండాలని చెప్పి దాన్ని ఇనాగ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేశారు గంగుల కమలాకర్ గారు. పాదయాత్ర పెట్టించాడు, ఏది టవర్ సర్కిల్ ఇచ్చారు. మేమందరం అటెండాను. ఆ రోజు కొబ్బరికాయ కూడా కొట్టారు. నువ్వు ఆ రోజు చెప్పేవి, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఇలాంటి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా దృష్టిలో సరే గతం గత చరిత్ర, అది చరిత్ర ఎవరు కూడా చెప్పుకున్నదే చరిత్ర అని కూడా సామెతున్నారు. ఆయన చెప్పుకుంటాడు కూడా చరిత్ర కావద్దనేది నా అభిప్రాయం. చెప్పుకున్నదే చరిత్ర కూడా సామెతున్నది, కానీ చెప్పుకున్న చరిత్ర కాకుండా చేయాలంటే మీరందరూ మన బాలరావు గారు నోటీసు గెలిపించాలి. నేను ఒక 10 రోజులు వాతావరణం ఇవాళ బీజేపీకి లేదు. గంగుల కమలాకర్ గారు మరి నాయకత్వం మేమందరం కూడా కలిసి తిరుగుతున్నాం. నారదశ లక్ష్మణరావు గారు మీరు రోజు ఒక 5-6 మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం. చాలా గొప్ప స్పందన ఉన్నది. సైలెంట్ ఓటింగ్ ఉంది గులాబీ జెండాకి.
నిన్న మేము తిరిగిన ఎక్కడ తిరిగిన రాత్రి 9:30కి గుంటూరు పల్లెకి